హే గాయ్స్ వెల్కమ్ టు మూవీ ఐస్. మనం ఈరోజు 2025లో ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన ఫౌంటైన్ ఆఫ్ యూత్ అనే ఒక యాక్షన్ సైఫై అడ్వెంచర్ మూవీనే చూడబోతున్నాం. మూవీ వన్ లైన్ చెప్పాలనే ఉంది, బట్ మూవీ టైటిల్లోనే సగం ప్లాట్ ఏంటని చెప్పి తెలిసిపోయేలా ఉంది కాబట్టి ఇంకా స్పాయిల్ చేయకుండా డైరెక్ట్గా మూవీలోకి వెళ్ళి తెలుసుకుందామా? వెళ్ళేదానికి ముందు జస్ట్ ఇన్ కేస్ ఇంకా ఎవరన్నా లైక్ చేయకపోతే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓపెనింగ్ సీనే మన హీరోని చూపిస్తారు. ఎంత మంచిగా హెల్మెట్ వేసుకుని ప్రశాంతంగా వెళ్తాడు కదా, అప్పుడే ఎవడో కసిమ్ అని చెప్పి కాల్ చేసేసరికి సెకండ్ ఆలోచించకుండా టక్కని కట్ చేస్తాడు. మళ్ళీ కాసేపు తర్వాత కాల్ వచ్చేసరికి మళ్ళీ కట్ చేస్తాడో లేదో మిస్డ్ కాల్స్ చూడండి ఎంతమంది కాల్ చేయనారు. అప్పుడే ఆ కసిమ్ గడే డైరెక్ట్ గా వాడి పక్కన వచ్చేసి మళ్ళీ కాల్ చేస్తే వాడి ముఖం మీద కట్ చేసేసరికి ఎవడో కాల్ చేస్తున్నాడు ఎత్తచ్చు కదా అంటే వాడెవడో వేస్ట్ డాష్ గార్డ్ అని చెప్పి నిదానంగా తిరిగి చూస్తే ఆ కసిమ్ గడే వచ్చేసరికి ఓ కసిమ్ వాట్ ఏ సడన్ సర్ప్రైజ్ అని చెప్తే సరే సరే మ్యాటర్ అంతా వద్దు, వెనకాల పెట్టుకున్నావు కదా అది మా బాస్ పెయింటింగ్ మర్యాదగా ఇచ్చారా అంటే ఓ అది మీదేనా అని చెప్పి ఏమో తెలియనట్టే మాట్లాడతాడు. చూడబోతే మనోడే వాళ్ళ దగ్గర నుంచి కొట్టుకుని వచ్చేసినట్టున్నాడు. సో ఇప్పుడు మర్యాదగా పెయింటింగ్ ఇస్తావా లేదా అంటే ఏ పెయింటింగ్ అది ఇది అని చెప్పి మనోడు మాట మారుస్తా అంటే మర్యాదగా ఇస్తావా లేదా అని చెప్పి వాళ్ళు గన్ను చూపించేసరికి గాయస్ గాయస్ రిలాక్స్ ఇస్తా ఉండండి కొంచెం ముందర ఆగండి ఇస్తా అని చెప్పేసి టక్కన్ బ్రేక్ అయ్యేస్తాడు. వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారో లేదో టక్కన్ మనోడు ఒక లెఫ్ట్ తీసుకుని స్పీడ్ గా వెళ్ళేసరికి వాళ్ళు మొత్తం రెండు కార్లలో వస్తున్నారు కదా, ఒక కార్ ఇంకో కారుకి ఢీకొని ఆ కార్ అక్కడే ఆగిపోతుంది. అయినా ఇంకో కారు బైక్ ఉంది కదా దాన్ని యూజ్ చేసి ఫాలో చేస్తుంటే మనోడు కూడా ఆ పక్క ఈ పక్క అని చెప్పి వెళ్ళి లాస్ట్ కి జనాలు ఎక్కువ ఉన్న ప్లేస్ లో వెళ్ళేసరికి కార్ వెళ్ళదనమాట. ఇప్పుడు బైక్ మాత్రమే వాడిని ఫాలో చేస్తుంది. ఆ బైక్ తో కూడా చూడండి మెట్లంతా ఎక్కేస్తుంటాడు. పాపం వాడు వెనకాలే వస్తుంటాడు. దాంతో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళేసరికి వెనకాల వస్తున్నాడు కదా బైక్ వాడు గుద్దుకొని ఆగిపోతాడు. ఇంకా ఎవరు లేదు అని చెప్పి మనోడు ఫాస్ట్ గా వెళ్తాంటే అప్పుడే మర్ఫీ అని చెప్పి వాడు కాల్ చేస్తాడు. వాడు మనోడి ఫ్రెండే ఏమో. ఒరే హీరో ప్లేన్ టేక్ ఆఫ్ అయిపోయేలా ఉందిరా, ఇంకెప్పుడు రా వస్తావంటే సారీ ఎయిర్పోర్ట్కి వచ్చేంత టైం నాకు లేదు, నేను ఎలా అయినా వచ్చేసాను అని చెప్తాంటే అప్పుడే ఆ కసిమ్ గాడు ఉన్నాడు కదా వాడు అడ్డంగా కార్ పెట్టేసరికి మనోడు ఎగిరి పడతాడు. బట్ వాడు జనాల మధ్యలో పెట్టేసినట్టున్నాడు. సో జనాలందరూ వాడి మీద పడిపోతాంటే టక్కన్ గన్నెత్తి పైకి కాల్ చేసరికి వెంటనే వాళ్ళందరూ వెళ్ళిపోతారు. బట్ ఆ గ్యాప్ లోనే మన హీరో తప్పించుకునేసి ఉంటాడు. అయినా కూడా వాళ్ళు షూట్ చేసుకుంటా వెంబడేసి అంటే అప్పుడే ఏదో బైక్ కనిపించేసరికి దాన్ని ఎత్తుకుని ఫాస్ట్ గా వెళ్ళిపోతాడు. అయినా కూడా ఆ కసిమ్ గాడు వెనకాలే కార్ లో వస్తుంటాడు. అప్పుడే ఆ బైక్ వెనకాల ఏదో మండుతుంది కదా దాని హుక్ తీయేసరికి అది వెళ్ళి వాడి కార్ అడ్డంగా పడిపోతుందో లేదో ముందర ఏమొస్తుందో కూడా తెలియక ఎత్తుకెళ్ళి ఏదో కార్ పెట్టేసరికి వెంటనే పోలీసులు అందరూ వచ్చి పట్టేస్తారు. ఓకే ఇప్పుడైతే మనోడు ఫ్రీ అయిపోయినాడు, బట్ ప్లేన్ ని మిస్ అయిపోయినాడు కదా. సో ఎలా ఆలోచిస్తే అప్పుడే దగ్గర ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది, ఆల్సో ఒక ట్రైన్ ఇప్పుడే బయలుదేరుతా ఉంటుంది కాబట్టి దాన్ని క్యాచ్ చేయాలని చెప్పి ఆ బైక్ ఎత్తుకుని రైల్వే స్టేషన్ లోపలికే వెళ్ళిపోతాడు. అయినా కూడా టైం సరిపోతుందని చెప్పి ప్లాట్ఫామ్ లో కూడా డ్రైవ్ చేసుకుని వెళ్ళి లాస్ట్ కి బండిని దేనికో పెట్టేసి పరిగెత్త వెళ్ళి లాస్ట్ బోగిలో ఎక్కేస్తాడు. అప్పుడే మనోడికి ఏదో ఒక కళ వస్తున్నట్టు చూపిస్తారు. ఆ కళలో మనోడు ఏదో ఒక ట్రెజర్ హంట్ కి వెళ్ళి అక్కడ ఒక గోల్డెన్ మాస్క్ లా ఉంటుందన్నమాట, దాన్ని ఎత్తుకుని వస్తున్నట్టు చూపిస్తారు. ఇంకెక్కడితో కళ ఎండ్ అయిపోతుంది. మళ్ళీ రియాలిటీలో చూసుకుంటే ట్రైన్ లో వస్తా ఉంటాడు. ముందర ఒక అమ్మాయి ఉంటుంది, యాక్చువల్లీ తనే మన మూవీ యొక్క హీరోయిన్ అనమాట, బట్ ఆపోజిట్ టీమ్ అంతే. సో మన హీరోని చూసి నీ దగ్గర ఆ కాస్ట్లీస్ట్ పెయింటింగ్ ఉంది కదా దాన్ని మర్యాదగా ఇచ్చేయంటే ఏంటి కసీం టీమా అంటే కసీమా వాడెవడు అంటుంది. ఓహో అయితే కసీం కాదా అంటే వాడెవడో కూడా నాకు తెలియదు, మర్యాదగా పెయింటింగ్ ఇస్తావా లేదంటే మా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు ఒక మాట చెప్తే తూటాలు దింపేస్తారు అంటే ఓహో అయితే మా వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు చూడు అంటాడు. ఎవరు అని చూస్తే వాళ్ళందరూ ఓల్డ్ మాంగ్స్. ఏంది బ్రాండ్ పేరు వచ్చేసింది, అదే వయసైన మాంగ్స్ అనమాట. వాళ్ళు చూడ్డానికే వయసైన వాళ్ళులా ఉన్నారు. డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ ప్లాస్టిక్ కవర్ నే ఒక్క మాట చెప్తే చాలు వాళ్ళు మీ అందరినీ లేపేస్తారు అని చెప్తా అంటే ఏది చెప్పు ఒకసారి చూద్దామంటే లేదు గొడవ వద్దనుకుంటానా సరెండర్ అయిపోదాం అనుకుంటానా అని చెప్పి దాన్ని ముందర పెట్టినట్టు పెట్టి లాక్కునేందుకు ట్రై చేస్తాంటే టక్కన్ తన మనుషులు వెనకాల నుంచి వచ్చి లాగేసరికి తను దాన్ని ఎత్తుకెళ్లేందుకు ట్రై చేస్తాంటే మనోడు టక్కన్ పట్టేస్తాడు. అయినా కూడా తను ఆ జాకెట్ తీసి దాన్ని తీసుకుని పరిగెత్తా వెళ్ళిపోతుంది. ముందున్న ప్లేట్ ఎత్తి వాడి నెత్తికే కొట్టేసి తన దగ్గరికి పరిగెత్తా వెళ్ళి లాక్కునేందుకు ట్రై చేస్తాంటే మధ్యలో తన మనుషులు వేరే వస్తుంటారా. సో వాళ్ళతోనూ ఫైట్ చేస్తూ తనతోనూ ఫైట్ చేస్తూ ఆ పెయింటింగ్ కూడా లాక్కునేందుకు ట్రై చేస్తుంటాడు. ఆ గొడవ మధ్యలో తను ఒక కత్తి వేస్తుంది చూడండి, జస్ట్ మిస్, లేకుంటే మనోడి ముఖమే షేప్ అవుట్ అయిపోయేది. ఇంకా దాని నుంచి తప్పించుకుని పరిగెత్తా తన దగ్గరికి వెళ్ళి ఆ స్క్రోల్ లాక్కునేసి తన్ని బాత్రూమ్ లో దొబ్బేసి ఆ డోర్ లాక్ చేసి టక్టకాన్ని పైకి ఎక్కేసి అంత హైట్ నుంచి దూకేస్తాడు. అప్పుడే మళ్ళీ ఆ మఫీ గడే కాల్ చేసి మచ్చా దగ్గరలోనే ఒక బస్సు ఉంది దాన్ని ఎక్కువ చేసావా అంటే రే గాల్లో ఎగిరేది నీటిలో తేలేది రోడ్లో పోయేది దీంట్లో దేంట్లోనూ రాను, నువ్వు వచ్చి పికప్ చేసుకుంటా అంటే రా లేకుంటే రాను అని చెప్పి నచ్చుకుంటా వెళ్తాంటాడు.
ఇంకా అక్కడ సీన్ కట్ చేసి లండన్ లో ఉన్న మన హీరోయిన్ చెల్లిని చూపిస్తారు. తన పేరు చార్లెట్ అనమాట. ప్రతిసారి చార్లెట్ అనే చెప్పలేను, అప్పుడప్పుడు మన హీరోయిన్ చెల్లి అనే పిలిచేస్తా. విషయం ఏంటి అంటే తన హస్బెండ్ కి తనకి సెట్ అవ్వలేదన్నమాట. సో వాళ్ళిద్దరూ సపరేట్ అయిపోదామని చెప్పి వాడికి అనుకూలంగా ఉన్న ఒక లాయర్ని పిలుచుకొచ్చింటాడు. తను కూడా వాడికి సపోర్టివ్ గానే మాట్లాడుతుంది మన హీరోయిన్ కి తప్ప. వాళ్ళిద్దరు ఏమైనా కొట్టుకొని మనకు అది అనవసరం. బట్ వాళ్ళిద్దరికి ఒక కొడుకున్నాడు అనమాట. 8 ఏళ్ళలో 10 ఏళ్ళలో. ఇప్పుడు వాడు ఎవరి దగ్గర పెరగాలి అని ఒక డిస్కషన్ వస్తా అంటే వాడికి అనుకూలంగా ఉన్న లాయర్నే పిలుచుకొచ్చినాడు కదా. సో ఆ బుడ్డోని కూడా వాడే పెంచాలని చెప్పి రైట్స్ కూడా తీసుకునేస్తాడు. ఆ తర్వాత లండన్ లో ఉన్న ఒక పెద్ద మ్యూజియం ని చూపిస్తారు. ఒరే మా కోహినూర్ డైమండ్ ని ఇచ్చేయండి రా. ఓకే ప్రస్తుతానికి మన హీరోని ఈ మ్యూజియం లోనే పనిచేస్తానన్నమాట. సో నచ్చుకుంటా వస్తా అంటే ముందర మన హీరో ఉండేసరికి షాక్. ఎప్పుడు వచ్చినావు అడగకుండా ఎందుకు వచ్చినావు అని అడిగేసరికి ఓర్ని నిన్ను చూసేగా వచ్చినానే, నా చిట్టి చెల్లి ఎలా ఉంది, ఎక్కడ ఉంది, బాగుందా లేదా అని చెక్ చేసేందుకు వచ్చినానే అంటే రే చాలు కానీ చిన్నప్పటి నుంచి చూసాను, అవసరమైతే తప్ప అక్క చెల్లెలు పనికిరారు, విషయం ఏంటో చెప్పు అంటే చిన్నప్పుడు నువ్వు నేను నాన్నంతా ఎంత మంచిగా ట్రెజర్ హంటింగ్స్ కి వెళ్ళినాం, ఎన్ని అడ్వెంచర్స్ చేసినాం కదా అంటే కరెక్టే అనుకో, బట్ అదంతా గతం రా. ఇప్పుడు ఎందుకు చెప్తానంటే అక్కడ 2 పెయింటింగ్స్ ఉంది, నువ్వు ఇక్కడే పనిచేస్తున్నావు కానీ వాటిలోనూ తప్పు కూడా తెలుసుకోకుండా నాన్న పరువు తీస్తాను అని చెప్పేసరికి అవునా అని చెప్పి తను ఒక క్యూరియాసిటీతో దగ్గరికి వెళ్ళి ఎక్కడా అని చెప్పి వెతుకుతాంటే వెనకాల చూడండి ఆ గ్యాప్ లో మనోడు ఆ పెయింటింగే ఎత్తేస్తాడు. మోషన్ డిటెక్టర్స్ అని ఫుల్ టైట్ ఉంటుంది కాబట్టి మనోడు దాన్ని ఎత్తగానే అలారం సౌండ్ వినిపించేసరికి వెంటనే అక్కడి నుంచి పరిగెత్తేస్తాడో లేదో, ఒరే అన్నయ్య ఇందుకరా వచ్చింది, ఇచ్చారా అని చెప్పి పరిగెత్తే వెళ్తాంటే మనోడు తనకు ముందు పరిగెత్తేస్తుంటాడు. ఎక్కడ వెళ్ళాడు అని చెప్పి బయటికి వెళ్ళి చూస్తే ఒక సూపర్ కార్ లో కూర్చుని ఉండేసరికి ఒరే నువ్వు లండన్ కి వచ్చి 10 నిమిషాలు అయింటుందా, అంతలోపు ఈ కార్ ఎక్కడి నుంచి దొబ్బేసివరా అంటే ఫస్ట్ కూర్చో ఆ తర్వాత చెప్తా అని చెప్పి తన్ని బలవంతంగా కూర్చోబెట్టి లాక్కెళ్తాడు. దొంగతనం జరిగిన విషయం పోలీసులకు తెలిసిపోయింది కాబట్టి వెంటనే కార్ వేసుకుని వెంబడించేసరికి మనోడు కూడా ఆ పక్క ఈ పక్క అని చెప్పి సూపర్ డ్రైవ్ చేస్తుంటాడు. కార్ కూడా బాగుంది కదా. సో ఈజీగా తప్పించుకుని సందులు బొందులంతా తిరిగేసి లాస్ట్ ఒక ట్రక్ లోపల ఎక్కించేసరికి అంతే వాళ్ళందరూ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎవరని చూసుకుంటే వీళ్ళు మన హీరో వాళ్ళ నాన్నతో పనిచేసిన టీం అనమాట. అందులోనూ మర్ఫిన్ చెప్పి ఒకడు ఉన్నాడు కదా, అది వీడే. యాక్చువల్లీ వీడిని బాయ్స్ లో ఎంఎం అంటారు, మదర్స్ మిల్క్ అని. సో మనం కూడా ఎంఎం అనే పిలుద్దాం. అని డ్రైవ్ చేస్తాంది కదా తను ఏం చేయాలన్నమాట. ఇంకా మన హీరో తెచ్చిన పెయింటింగ్ ని ఎంఎం చెక్ చేస్తాంటే అప్పుడే మన హీరో చెల్లి తిడతా ఉంటుంది, నువ్వు దొంగతనాలు చేసుకుంటావు, దోపిళ్ళు చేసుకుంటావు, నీ ఇష్టం, కానీ నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తావంటే చూడు చెల్లి, చిన్నప్పుడు నువ్వు నేను నానంతా ఎంత మంచిగా అడ్వెంచర్స్ కి వెళ్లే వాళ్ళం, ఎంత బాగా ట్రెజర్ హంటింగ్ చేసేవాళ్ళం అని చెప్పి స్టార్టింగ్ లో మ్యూజియం లో చెప్పినాడు కదా, సేమ్ అదే సొల్లు ఇక్కడ కూడా చెప్తా అంటాడు. ఆ గ్యాప్ లో మన ఎంఎం ఆ పెయింటింగ్ లో ఏదో వెతుకుతాంటాడు అనమాట. బట్ అన్ఫార్చునేట్లీ వీళ్ళకు కావాల్సింది దాంట్లో లేకపోయేసరికి సారీ మచ్చా దీంట్లో లేదని చెప్తాడో లేదో. ఓకే సిచ్యువేషన్ అయితే అర్థమైపోయింది. బట్ ఇంత కష్టపడి ఇంత చేసింగ్లంతా చేసిన తర్వాత దీంట్లో ఏం లేదని తెలిస్తే తన చెల్లి ఖచ్చితంగా ఏదోటి తిడుతుంది. సో ఆ తిట్ల నుంచి తప్పించుకునేందుకు సారీ చార్లెట్, చిన్నప్పటి నుంచి నువ్వు ఎంతగానో నన్ను మంచి దారులు నడిపించేందుకు ట్రై చేసినావు, బట్ నేనే నీ మాట వినక ఇలా తయారైనాను, సారీ. నాన్న ఎప్పుడు చెప్తుండేవాడు కదా ఇలాంటి టెన్షన్స్ లో ఊపిరి బాగా పీల్చుకోవాలని చెప్పి, ఏది ఊపిరి పీల్చుకొని చెప్పి తను ఊపిరి పీల్చుకుంటే మత్తు మందు కొట్టేస్తాడా. అన్నకు తక్కువ క్రిమినల్ కి ఎక్కువ. ఇంకా అట్లే కాసేపు తర్వాత నిదానంగా కళ్ళు తెచ్చి చూస్తే ఏదో ఒక ర్యాండమ్ పార్క్ లో ఉండేసరికి అబ్బా మళ్ళీ వీడు వాడి బుద్ధి చూపించేసినాడా అని చెప్పి నిదానంగా ఆ మ్యూజియం కి వెళ్ళి చూస్తే చుట్టూ పోలీసులు వచ్చేస్తుంటారు. ఐ మీన్ డిటెక్టివ్స్ అనమాట. వీళ్ళందరికీ మెయిన్ హెడ్ వీడే అనమాట. వీడి పేరు అబ్బాస్. అవును దొంగతనం జరిగిన కొన్ని గంటల వరకు మీరు ఈ ప్లేస్ లోనే లేదు, మీరు ఎక్కడికి వెళ్ళినారు అంటే చూడండి మీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటా, బికాస్ మీకు ఈ పాటికే తెలిసిపోయి ఉంటుంది దొంగతనం చేసింది మరెవరో కాదు మా అన్నయ్య అని. అండ్ మీరు సీసీటీవీ ఫుటేజెస్ ని చూసుకున్నట్లయితే నేను వాడిని ఆపేందుకే ట్రై చేసినానే తప్ప నేను వాడితో కలిసి దొంగతనం చేసింటే మళ్ళీ ఈ ప్లేస్ కి ఎందుకు వస్తాను అని అడిగేసరికి ఆయన అర్థం చేసుకుంటాడు. సరే మీ అన్న ఎక్కడున్నాడో తెలుసా అంటే అది తెలిస్తే ఫస్ట్ చెప్పేది మీకే అంటుంది. సరే ఇంతమంది వచ్చినారు ఇంకేమన్నా వాడు దొంగతనం చేసినాడా అంటే అప్పుడే అక్కడ ఉన్న డోర్స్ అన్ని ఓపెన్ అయ్యేసరికి లోపల మన హీరో ఏ పెయింటింగ్ అయితే దొంగతనం చేసింటాడో అది ఎగ్జాక్ట్ గా ఆ ప్లేస్ లోనే ఉంది. ఏం లేదు అంత టైట్ సెక్యూరిటీ ఉన్నప్పుడు కూడా మన హీరో ఎలానో లోపలికి వచ్చి ఎగ్జాక్ట్ గా ఆ పెయింటింగ్ ని ఆ ప్లేస్ లోనే పెట్టేసి ఉండేసరికి ఓకే ఆఫీసర్ మీకు కావాల్సిన పెయింటింగ్ ఇక్కడే ఉంది, ఇంకా నాతో మీకు పని లేదు అనుకుంటా అంటే కరెక్టే మాకు నీతో పని లేదు, ఆల్సో నీకు కూడా ఇక్కడ పని లేదు అని చెప్పేసరికి పాపం మన హీరోని జాబ్ నుంచే పీకేస్తుంటారు. సరే తన కొడుకును ఒకసారి చూసేద్దామని చెప్పి వెళ్ళి చూస్తే తను కూడా ఆ దొంగతనంలో ఇన్వాల్వ్ అయింది అని తెలుసుకున్నవాడు ఆల్రెడీ వాడు వాళ్ళ కొడుకుని వాడి పక్కే ఉంచేసుకుందామని చెప్పి అనుకుంటాడు కదా. ఇప్పుడు ఈదోడి దొరికేసరికి ఖచ్చితంగా నా కొడుకు నాతోనే ఉంటాడు అని చెప్పి తన కొడుకుతో కూడా ప్రాపర్ గా మాట్లాడినివ్వకుండా ముఖం మీదే తలుపేస్తాడు. సరే అని చెప్పి ఎంఎం ఇంటికి వస్తుంది. చూడబోతే ఇదే మనోళ్ళు అడ్డా కాబోలు, మనోళ్ళందరూ ఇక్కడే ఉంటారు. బట్ ఒక క్యారెక్టర్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది. వీడు చూడడానికి కొంచెం క్లాసీగా రిచ్గా ఉన్నాడు కదా. ఎస్ వాడు రిచ్ అనమాట. వాడి పేరు కార్వర్. యాక్చువల్లీ మన హీరో దేంట్లో
దేంట్లోనూ సాటిస్ఫై అవ్వడనమాట. ఏదో ఒక విషయం కోసం ఏదో ఒక దానికోసం లైఫ్ మొత్తం పరిగెత్తునే ఉంటాడు. అలా ఇప్పుడు దేనికోసం పరిగెత్తన్నాడు అంటే హీలింగ్ వాటర్ కోసం. ఆ మ్యాజికల్ వాటర్ ని కొద్దిగా తాగితేనే చాలు ఏ రోగమైనా నయమైపోతుంది. ఎప్పుడు వయసే కాదు ఎల్లప్పుడూ ఇలానే యవ్వనంగా ఉండిపోతామనేదే కాన్సెప్ట్. సరే ఈ సోదంతా చెప్పి మా అన్నే నిన్ను నమ్మించినాడా అంటే లేదు, యాక్చువల్లీ అలాంటి ఒక ఫౌంటైన్ ఉంది అని చెప్పి నేనే మీ అన్నకు చెప్పినా అంటాడు. నిజానికి వాడికి లివర్ క్యాన్సర్ అంట. ఉన్న డబ్బుని యూజ్ చేసి అన్ని రకాల ట్రీట్మెంట్లు తీసుకుంటాడు. బట్ ఏది వర్కౌట్ అవ్వకపోయేసరికి చివరిసారిగా ఇలాంటి ఒక మ్యాజికల్ ఫౌంటైన్ ఉంది, దాంట్లో ఉన్న వాటర్ ని యూజ్ చేసి ఎవరైనా హీల్ అయిపోవచ్చు అని తెలుసుకున్నాడు. చివరిసారిగా దీన్ని ఒకసారి ట్రై చేసి చనిపోదామని చెప్పి దిగింటాడు. యాక్చువల్లీ ఇలాంటి ఒక మ్యాజికల్ వాటర్ గురించి మహాభారతంలో కూడా రాసిందంట. ఆల్సో ఇలాంటి ఒక మ్యాజికల్ వాటర్ నిజంగానే ఉంది అని చెప్పి నమ్మిన అలెగ్జాండర్ ది గ్రేట్ ఆయన కూడా దాన్ని వెతుకొని వెళ్ళినాడంట. సో ఈ కథలంతా చూస్తే నిజంగానే ఆ ఫౌంటైన్ ఉంది అంటారు. అందుకని చెప్పి మనోళ్ళు జస్ట్ థియరిటికల్ నాలెడ్జ్ తోని ఇదంతా చెప్పట్లేదు, మనోళ్ళు కూడా ప్రాక్టికల్ గా వర్కౌట్ చేస్తున్నారు. ఆ మ్యాజికల్ ఫౌంటైన్ ని దేవుడే మనుషుల నుంచి దాచేసినాడు. బట్ ఆ మ్యాజికల్ ఫౌంటైన్ ఎక్కడుంది అనే విషయం కేవలం కొందరికి మాత్రమే తరతరాలుగా తెలుసు వస్తుందంట. వాళ్ళనే ప్రొటెక్టర్స్ అంటారు. సరే ఇన్ని లక్షల కోట్ల జనాభా మధ్యలో మీలో ఏ ఒక్కరైనా ప్రొటెక్టర్స్ లో ఏ ఒక్కరినైనా మీట్ అయినారా అంటే యాక్చువల్లీ లాస్ట్ టైం ట్రైన్ జర్నీ చేసినప్పుడు నేను ఒక అమ్మాయిని మీట్ అయినాను. తను విల్లన్ టీమ్ కాదంట, మేబీ ప్రొటెక్టర్స్ గుంపులో తను కూడా ఒకటేమో అంటాడు. ఓకే అపార్ట్ ఫ్రమ్ దిస్ మనోళ్ళు ఇంకేమైనా కనిపెట్టినారా అంటే 1600s లో 6 ఆర్టిస్టులు కలిసి 6 వేరు పెయింటింగ్స్ ని డ్రా చేసినారంట. దాంట్లోనే స్పెషాలిటీ ఏంటంటే ఒక్కొక్క పెయింటింగ్ లో ఒక్కొక్క సీక్రెట్ మెసేజ్ దాగుందంట. వాటన్నిటిని డీకోడ్ చేయగలిగితే ఆ ఫౌంటైన్ ఎగ్జాక్ట్ గా ఎక్కడుందనే లొకేషన్ తెలిసిపోతుంది అంటాడు. ఓకే మీరు రీసెర్చ్ అంతా కరెక్ట్ గానే చేసినారు, ఒక్కొక్క పెయింటింగ్ ఒక్కొక్క ప్లేస్ లో ఉంది అనుకోవచ్చు. బట్ అక్కడ జీసస్ ఒక క్రాస్ ని మోస్తున్నట్టు ఒక పెయింటింగ్ ఉంది కదా, అది 1990s లోనే మిస్ అయిపోయింది. ఇప్పుడు మీకు అది అక్కడ దొరికేందుకే ఛాన్స్ లేదు అంటే ఓ అద్దా రీసెంట్ గా థాయిలాండ్ వెళ్ళింటినా సడన్ గా ఆ పెయింటింగ్ కనిపించేసిందా, సో ఈజీగా దొబ్బుకొచ్చేసి అంటాడు. అంటే స్టార్టింగ్ సీన్ లో వాడు దొంగతనం చేసిన పెయింటింగ్ మరేదో కాదనమాట, ఇదే అస్సలు దొరకదనుకున్న పెయింటింగ్ కూడా దొరికేసింది. వాటిలో ఉన్న హిడెన్ మెసేజ్ ని కూడా మనం డీకోడ్ చేస్తున్నారు. బట్ లాస్ట్ పెయింటింగ్ లోనే మిస్ అయిపోయినారు. అదే మన హీరో రీసెంట్ గా మ్యూజియం నుంచి దొంగతనం చేసిన పెయింటింగ్, దాంట్లో ఎంత వెతికినా ఎటువంటి హిడెన్ మెసేజ్ దొరకలేదు. ఎందుకు అని అడుగుతా అంటే ఎందుకంటే యాక్చువల్లీ అదొక డూప్లికేట్ పెయింటింగ్ అని చెప్పేసరికి ఓహో అవునా అని చెప్పి ఇప్పుడే మట్టి పొరలందరికీ అర్థమవుతుంది. సరే ఆ ఒరిజినల్ పెయింటింగ్ ఎక్కడుందో మాకు హెల్ప్ చేయొచ్చు కదా, ఎలానో నీకు జాబ్ లేదు కదా అంటే ఓహో దీనికోసమే నువ్వు నా జాబే పోయేలా చేసివా అని చెప్పి మన హీరోయిన్ ఇంకా కోపంగా చూడు నీ వల్లే నా జాబ్ పోయింది, ఆల్సో నా కొడుకు నా కస్టడీలో ఉండాల్సిన వాడు, బట్ నువ్వు చేసిన దానివల్ల ఇప్పుడు మొత్తం కస్టడీ నా హస్బెండే తీసుకుంటున్నాడు, అయినా కూడా నీతోనే ఉంటే ఖచ్చితంగా ఊసలు లెక్కించాల్సిందే అని చెప్తా అంటే చూడు చార్లెట్ నా దగ్గర హైలీ ప్రొఫెషనల్ క్రిమినల్ లాయర్స్ ఉన్నారు, వాళ్ళని యూజ్ చేసి వాడి దగ్గర ఉన్న కస్టడీనే కాదు వాడి దగ్గర ఉన్న డబ్బును కూడా నీకు వచ్చేలా చేస్తా, సో మాకు కొద్దిగా హెల్ప్ చేయని చెప్పేసరికి అదంతా అవదని చెప్పి తను కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బట్ వెళ్ళేటప్పుడే ఎందుకైనా మంచిది వ్యాండర్ బిల్ట్ అని చెప్పి ఓ బుక్ ఉంటుంది దాన్ని చెక్ చేయరని చెప్పేసరికి మహాతల్లి వెళ్ళేటప్పుడు కూడా క్లూ ఇచ్చేసి వెళ్ళామని చెప్పి వెంటనే మనోడు ఆ బుక్ ఎత్తుకుని మొత్తం హిస్టరీ చదువుతాడు. వెనకాలే మన హీరోని వచ్చి కూర్చునేసరికి ఏంటి ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తావు, కొంప తీసి మనం అంటే లవ్వా అంటే లవ్ లేదు ఏం లేదు, అసలు నువ్వు దేని వెనకాల వెళ్తానో తెలుసా, దాన్ని ఎందుకు దాచినారో నీకు తెలుసా అంటే ఆ క్యూరియాసిటీని నన్ను కూడా కనిపెట్టేలా చేసింది అంటే చూడు నువ్వు దేని వెనకాల వెళ్తానో దాంట్లో ఉన్న ప్రమాదం ఏంటి నీకు అస్సలు తెలియట్లేదు, గుమ్మన దీని నుంచి సైడ్ వెళ్ళిపో లేకుంటే మీ అందరినీ లేపేసా అని చెప్పి గన్ను చూపిస్తా అంటే అయితే ఖచ్చితంగా మనమిద్దరం మళ్ళీ కలుసుకుంటామని చెప్పేసరికి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి ఒక పియానో క్లాస్ లో ఉన్న మన హీరో చెల్లిని చూసుకుంటే తన కొడుకు పియానో వాయించేది వచ్చేమో, సో వాడు ప్లే చేస్తుంటే మన హీరోని కూర్చొని చూసా ఉంటుంది. అప్పుడే ఆ ప్లేస్ కి మన హీరో వచ్చేసరికి ఓర్ని ఇక్కడ ఎందుకు రా వచ్చినావు, పిల్లలు వాయించే పియానో ఏమైనా దొబ్బుకెళ్ళిపోతావా అంటే అరే దానికోసం కాదులేబ్బా, యాక్చువల్లీ నువ్వు వ్యాండర్ బిల్ట్ అని చెప్పి ఓ బుక్ చదవమన్నావు కదా, ఆ బుక్ చదివిన తర్వాత ఇప్పుడు ఆ పెయింటింగ్ ఎగ్జాక్ట్ గా ఎక్కడుందనే విషయం తెలిసిపోయింది. బట్ ఒక చిన్న అడ్వెంచర్ లా ఉంటుంది, ఎలానో నీ లైఫ్ కూడా కొంచెం బోరింగ్ గానే పోతుంది కదా, మాతో రా నీకు కొంచెం టైం పాస్ అయినట్టు ఉంటుంది అని చెప్పేసరికి అప్పుడే ఆ బుడ్డోడు కూడా వచ్చేసి ఏమంకోల్ ఇంకా మీరు అడ్వెంచర్స్ చేస్తానే ఉన్నారా అంటే అవునరా వస్తావేమి, ఇప్పుడే మీ అమ్మని కూడా అడిగితే నీ ఒక అడ్వెంచర్కి వెళ్తానా వస్తావా అని, నువ్వు ఓకే అంటే చెప్పు నిన్ను కూడా పిలుచుకెళ్దామని చెప్పేసరికి ఓకే అనేసరికి సరే అక్కడికి వెళ్దామని చెప్పి డిసైడ్ అయిపోతారు. ఇంకా వెళ్ళేటప్పుడు అవునరా ఆ పెయింటింగ్ ని కనిపెట్టేసినాను అన్నావు కదా, అలాంటప్పుడు నడి సముద్రంలోకి ఎందుకు పిలుచుకొచ్చినావు అంటే ఇక్కడే మ్యాటర్ ఏంటి అని చెప్తాడు. యాక్చువల్లీ ఆ పెయింటింగ్ ని వ్యాండర్ బిల్ట్ అనే ఆయన కొన్నాడంట, కొన్న తర్వాత ఎక్కడో షిప్ లో ట్రావెల్ చేసేటప్పుడు దాన్ని కూడా తీసుకెళ్ళింటాడు. అప్పుడు ఎగ్జాక్ట్ గా World War I జరిగేదన్నమాట. అప్పుడు జర్మనీ
వాళ్ళు ఇదేదో ఎనిమి బోట్ లా ఉంది అని చెప్పి ఒక బాంబ్ వేసి దాన్ని లేపేసేసరికి దగ్గర దగ్గర ఆ రోజు 1000 మందికి పైగా చనిపోయింటారు. అందులో ఆ వ్యాండర్ బిల్ట్ కూడా ఒకడు. బట్ మనిషి తెలివైనడు అనమాట. ఆయన చనిపోకముందే ఆ పెయింటింగ్ ని ఒక సేఫ్ అయిన లాకర్ లో, అది కూడా వాటర్ ప్రూఫ్ ఉన్న లాకర్ లో స్టోర్ చేసి పెట్టింటాడు. ఇప్పుడు ఆ మునిగిపోయిన బోట్ ని కనిపెట్టేది కూడా పెద్ద విషయం ఏం కాదనమాట. ఎందుకంటే మనోళ్ళ దగ్గర గోల్డెన్ క్రెడిట్ కార్డు ఉంది కదా, అదే ఆ కార్వర్ గాని చెప్తాను, వాళ్ళ దగ్గర మంచిగా డబ్బులు ఉన్నాయి కదా. సో ఆ మనీని యూజ్ చేసి ఆ బోట్ ని కనిపెట్టేదే కాక ఎగ్జాక్ట్ గా ఆ బోట్ లో ఫ్రంట్ పార్ట్ లోనే ఆ లాకర్ లోపల ఆ పెయింటింగ్ ఉంది అర్థం చేసుకున్న వాళ్ళు ఆ పర్టికులర్ పార్ట్ చుట్టూ ఎయిర్ బలూన్స్ ని, ఎయిర్ ట్యాంక్స్ అన్నిటిని పెట్టి దాన్ని అట్లే పైకి తేలేలా చేస్తారు. ఇంకా మన హీరో అలాగే తన చెల్లెన చార్లెట్ వాళ్ళిద్దరు మాత్రమే ఆ బోట్ లోపలికి వెళ్తారు. యాక్చువల్లీ పదే పదే మన హీరో ఎందుకు తన చెల్లినే పిలుచుకొస్తాడు అంటే మనోడికి ఎంతైతే హిస్టారికల్ స్టఫ్ గురించి తెలుసో దానికి మించి తన చెల్లికి తెలుసు. సో ఇలాంటి టైమ్స్ లో ఖచ్చితంగా పనికొస్తుందనే పిలుచుకొచ్చింటాడు. అలా ఒక్కొక్క రూమ్ గా వెతుకుంటా వెళ్ళిన తర్వాత లాస్ట్ గా రూమ్ కనిపెట్టేదే కాక ఆ వాల్టన్ కూడా కనిపెట్టేస్తారు. అట్లే ఈ పక్క మనోళ్ళని చూసుకుంటే ఏదో ఒకటి ఫాస్ట్ గా వీళ్ళ వైపు వస్తున్నట్టు రేడార్ లో కనిపించేసరికి ఏందని చెప్పి వీళ్ళకి కూడా అర్థం కాలేదు. ఒకవేళ కోస్ట్ గార్డ్స్ అంటే కోస్ట్ గార్డ్స్ వచ్చేందుకు ఛాన్స్ లేదనమాట. సో ఖచ్చితంగా హెలికాప్టరే వస్తుందని చెప్పి అర్థమైపోతుంది. వచ్చే వాళ్ళు మనోళ్ళ పగోళ్ళ కూడా తెలియదు. సో ఎందుకైనా మంచిది వెంటనే మన హీరోని కాంటాక్ట్ అయ్యి అక్కడి నుంచి త్వరగా వచ్చామని చెప్దామని చెప్పి కాంటాక్ట్ అవుదామని చెప్పి వాకీ టాకీలో కనెక్ట్ చేసేందుకు ట్రై చేస్తే టెక్నికల్ ఇష్యూ లేకుంటే అక్కడ సిగ్నల్ దొరకట్లేదా తెలియదు. బట్ మన హీరోకి మాత్రం కనెక్ట్ అవ్వకపోయేసరికి అబ్బా అని చెప్పి వాళ్ళు తల పట్టుకుంటా అంటే అప్పుడే ఆ ప్లేస్ కి ఆ హెలికాప్టర్ కూడా వచ్చేస్తుంది. దాంట్లో నుంచి ఒక నలుగురేమో పెద్ద పెద్ద గన్లు పెట్టుకుని దిగుతారు. దాంట్లో మన హీరోయిన్ కూడా ఒకటి. మళ్ళీ మనోళ్ళని చూసుకుంటే ఆ వాల్ని అయితే కనిపెట్టేస్తున్నారు. బట్ అది ఓపెన్ చేసేందుకు కాలేదనమాట. సో గ్యాస్ కటింగ్ చేసంటే మన హీరోయిన్ ఏమో ప్రశాంతంగా కూర్చొని ఏదో ఓల్డ్ వైన్ ఎత్తుకున్నట్టుంది, దాన్ని తాగుతా ఉంటుంది. ఇంకా మనోడు దాన్ని ఓపెన్ చేసి చూస్తే లోపల ఒక బాక్స్ ఉంటుంది. దాని లోపల చూసుకుంటే అమ్మయ్య మనోళ్ళకి కావాల్సిన పెయింటింగ్ దొరికేసింది. ఇంకా దాన్ని తీసుకొని హ్యాపీగా వస్తా అంటే వాటర్ లెవెల్ పెరుగుతా ఉందన్నమాట. ఏంటంటే బయట నా ఎయిర్ ట్యాంక్స్ అనేవి ఎక్కువసేపు దాన్ని మోయలేకపోతుంది. సరే అని చెప్పి టకటగాని వెళ్ళిపోదాం అనుకుంటే అప్పుడు ఇస్తుంది మన హీరోయిన్ తన ఎంట్రీ. గన్ను పెట్టుకొని ఒక ఇద్దరు ముగ్గురుతో వచ్చి రౌండ్ అప్ చేసి మర్యాదగా ఆ పెయింటింగ్ ఇస్తావా ఇవ్వవా అని చెప్పేసరికి మనోడు ఇచ్చినట్టు ఇచ్చి టక్కున వాళ్ళందరినీ అటాక్ చేసేసరికి ఆల్మోస్ట్ మన హీరోనే ఓ ఇద్దరు ముగ్గురిని పడగొట్టేస్తాడు. బట్ అలా ఫైట్ చేసేటప్పుడు గన్ను ఎత్తుకొని ఎక్కడంటే అక్కడ కాల్ చేస్తాడా తెలియక 2-3 బుల్లెట్స్ అనేది పైన హెలికాప్టర్ కే తగిలేసరికి వాడు వెంటనే ల్యాండ్ చేయాలని చెప్పి వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా లాస్ట్ వాడు కూడా ఉండేసరికి వాడిని చార్లెటే లేపేస్తుంది. బట్ టక్కని తన్ని మన హీరోని పట్టేసి మర్యాదగా గన్నిసావా లేకుంటే నీ చెల్లిని లేపేద్దునా అంటే మనోడు మాత్రం పక్కా ఇచ్చేటట్టయితే లేదు. సో అది ఇది అని చెప్పి సాగదీసా అంటే బయట నా ఎయిర్ బలూన్స్ ఒక్కొక్కటిగా పగిలిపోతూ వచ్చేసరికి వాటర్ ఒక్కసారిగా లోపలికి వస్తుందో లేదో ఇదే కరెక్ట్ టైం అనుకుని మన హీరోయిన్ నే తను దొబ్బేస్తుంది. వెంటనే అక్కడి నుంచి పారిపోదాం అనుకుంటే ఇంకా వాటర్ ఒక్కసారిగా వచ్చేసరికి మన చార్లెట్ ఏమో సేఫ్ గా గేట్ పట్టుకునేస్తుంది. బట్ మన హీరో పైకి రాలేక కింద నెట్ లో కాలు ఇరుక్కుపోయింటుంది. ఎట్లో చార్లెట్ సేఫ్ అయిపోయింది కాబట్టి వెంటనే కిందకి వెళ్ళి మనోడిని దాని నుంచి ఫ్రీ చేసి వాళ్ళిద్దరూ అక్కడి నుంచి ఈజీగా తప్పించుకుని వచ్చేస్తారు. బట్ మన హీరోయిన్ చార్లెట్ ని గన్ పాయింట్ పెట్టి బెదిరించినప్పుడు మనోడు టక్కుని రియాక్ట్ అయ్యి ఆ పెయింటింగ్ ఇవ్వడం అలాంటిది ఏం చేయలేదు కదా, సో నా కోసం అంత కూడా చేయలేదు అని చెప్పి మన చార్లెట్ లైట్ గా అప్సెట్ అవుతుంది. మళ్ళీ వాళ్ళ ప్లేస్ కి వచ్చేస్తారు. అప్పుడే తన హస్బెండ్ కాల్ చేస్తాడు, సారీ ఎక్స్ హస్బెండ్. వాడేం చెప్తాడంటే కొన్ని రోజుల వరకు మన హీరోయిన్ తన కొడుకుని చూసుకోవాలంట. అదేంటి సడన్ గా అడిగితే యాక్చువల్లీ వాడికి ప్రమోషన్ వచ్చిందంట. సో జపాన్ కి వెళ్ళాలంట. సరే ఎన్ని రోజులు అడిగితే ఇన్ని రోజులు కాదు 1 year వరకు నేను అక్కడే ఉండాలి అంటాడు. సడన్ గా ఇదేంటి అడిగితే ఏం లేదు కార్వర్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పి టోక్యోలో ఉందంట. సో నేను జపాన్ కి వెళ్ళాలా అనేసరికి మనకే నవ్వు వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ కార్వర్ ఎంటర్ప్రైజెస్ కి ఓనరే ఈ కార్వర్ గాడు, విచ్ మీన్స్ మన హీరోనే కావాలనే వాడిని ప్రమోట్ చేసి బయట తరిమేసి తన కొడుకుతో తను టైం స్పెండ్ చేసేలా చూసుకుంటున్నాడు. మన చార్లెట్ కావాల్సింది కూడా అదే కాబట్టి సరే అని చెప్పి మన హీరోని క్షమించేసి ఆ తర్వాత వీళ్ళకు హెల్ప్ చేసేందుకు అని చెప్పి వస్తుంది. మొత్తం 6 పెయింటింగ్స్ దొరికేసింది కదా. సో వాటిలో సీక్రెట్ మెసేజెస్ ని కూడా డీకోడ్ చేసి ఒకటి చేసి చూస్తే వికెడ్ అని చెప్పి వస్తుంది. అంటే కొంచెం ఇండైరెక్ట్ గా ఈవిల్ అని అర్థం. బట్ దీనిలో పెద్దగా ఇన్ఫర్మేషన్ ఏం తెలియదు అనమాట. బట్ ఆ ని ఆ పక్క ఈ పక్క అని చెప్పి డీకోడ్ చేసి చూస్తే ఇప్పుడు మొత్తానికి వాళ్ళకి ఏం తెలుస్తుందంటే 6 and 1 అని తెలుస్తుంది. అంటే ఆరిట్లో ఏదో ఒక మెసేజ్ ఉందనే కదా అర్థం. ఇప్పుడున్న జస్ట్ ఇంత ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి ఒక పెద్ద రూట్ నే కనిపెట్టేస్తారు చూడండి. నిజంగా భలే ఉంటాయి ఇలాంటి సీన్స్ అంతా. ఫస్ట్ ఆ డ్రాయింగ్స్ ని ఎప్పుడు డ్రా చేసి పూర్తి చేసినారు 1600s లో కదా. అప్పుడున్నటువంటి కింగ్ ఎవరు అడిగితే కింగ్ జేమ్స్ అంట. ఓకే, వాయిన్లోనే స్పెషాలిటీ ఏంటంటే జేమ్స్ లో 6th జేమ్స్ గా కింగ్ గా స్కాట్లాండ్ కి ఉండింది వైనే అంట. అట్ ది సేమ్ టైం ఫస్ట్ ఇంగ్లాండ్ కింగ్ గా ఉండింది కూడా వైనే అంట. సో 6 and 1 ఈ రేషియో సరిపోయిందా? ఓకే, ఇంకో డీటెయిల్ ఏంటి అంటే ఆయన రూలింగ్ లో ఉన్నప్పుడే ఒక బైబిల్ ని రిలీజ్ చేసింటాడు, ఐ మీన్ ప్రింట్ చేపించింటాడు. బట్ దాంట్లో ఏదో ఒక తప్పు ఉందని చెప్పి అన్నిటిని డిస్ట్రాయ్ చేస్తుంటారు.
సో అప్పుడు ఆ బైబిల్ ని ఈవిల్ బైబిల్ అనేవాళ్ళు, అంటే విక్డ్ బైబిల్ అని అర్థం. ఇప్పుడు మనోళ్ళ అజంప్షన్ ఏంటి అంటే ఆ డెస్ట్రాయ్ అయిపోయినాయి కదా ఆ బైబిల్స్ అన్ని, వాటిలో ఆ ఫౌంటైన్ కు వెళ్లేందుకు దారుందేమో అని, అందుకే దాన్ని డిస్ట్రాయ్ చేయనారు అంటే కరెక్టే. బట్ ఇప్పుడు అది డిస్ట్రాయ్ అయిపోయింది కదా ఎలా అని అడుగుదా అంటే లేదు, ఒకే ఒక బైబిల్ మాత్రం ఇంకా అలానే ఉంది, అది కూడా ఎగ్జాక్ట్ గా ఎక్కడుంది అని చెప్పి నాకు బాగా తెలుసు అని చెప్తా అంటే కరెక్ట్ టైం కి ఆ డిటెక్టివ్ అబ్బాస్ ఆ ప్లేస్ కి వచ్చేస్తాడు. ఎవరో చెప్తున్నారబ్బా మా అన్న లొకేషన్ తెలిస్తే ఫస్ట్ మీకే చెప్తాను అని చెప్పి వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారా అని చెప్పి మన చార్లెట్ ని గుచ్చి చూపించేదే కాక ఆ పెయింటింగ్స్ ఎక్కడి నుంచి దొంగలించబడ్డాయి, అవి ఎక్కడెక్కడికి వెళ్తాయి, ఎంత వాల్యూ అని చెప్పి వాడి హిస్టరీ మొత్తం సోదిలా చెప్తా అంటే ఆ గ్యాప్ లో ఆ కసిం గాడు వచ్చేస్తాడు. రాగానే పోలీసులందరినీ కూర్చోబెట్టేసి ఏరా లూకు మాతోనే మంచిగుండి మా పెయింటింగ్ ని దొబ్బుకెళ్ళిపోయినావు కదరా అంటే, ఏ కసిం తీసుకొచ్చినప్పటి నుంచి ఎన్నిసార్లు నీకు కాల్ చేసేందుకు ట్రై చేసినానో తెలుసా అంటే, అయితే ఎందుకు నా కాల్ రాలేదంటే అయ్యో రీఛార్జ్ లేదప్పా అంటాడు. సర్లే నేను ఎట్లా ఈ పోలీసుల్ని ఫాలో చేసుకొని వచ్చేసినాను కాబట్టి నేనే ఆ పెయింటింగ్ ని తీసుకెళ్లిపోతా అంటే, ఏ వసీం సారీ కసిం నువ్వు ఆ ఒక్క పెయింటింగ్ ని తీసుకెళ్తే జస్ట్ నీ బాస్ దగ్గర మాత్రమే నీకు అప్రిసియేషన్ దొరుకుతుంది, అదే ఇక్కడ ఉన్నటువంటి ఒకే ఒక వాల్యుబుల్ పెయింటింగ్ ని తీసుకెళ్తే నువ్వు కోటేశ్వరుడు అయిపోవచ్చు. సో ఆ పెయింటింగ్ ఎక్కడుందో నాకు మాత్రమే తెలుసు, జస్ట్ మా వాళ్ళందరినీ ఇక్కడ నుంచి పంపించేయి, ఆ ఒక్క పెయింటింగే కాదు ఇక్కడ ఉన్నటువంటి వాల్యుబుల్ పెయింటింగ్స్ అన్నిటిని నీకే వేసాను, నువ్వు మిలియనర్ అయిపోవచ్చురా అని చెప్పేసరికి కక్కుర్తి పడ్డవాడు ఓకే అని చెప్పి మనోళ్ళందరినీ పంపించేస్తాడు. ఇంకా మనోడు ఆ పెయింటింగ్ ని ఎత్తేసా అని చెప్పి నిదానంగా ఆ ప్లేస్కి వెళ్ళి టక్కుని ఏదో విసిరేసరికి వాళ్ళు డిస్ట్రాక్ట్ అవుతారో లేదో వెంటనే పోలీసులందరూ గన్లు ఎత్తుకునేసి వాళ్ళు వీళ్ళని కొట్టేది వీళ్ళు వాళ్ళని కొట్టేది అని చెప్పి ఆ గ్యాంగ్స్టర్స్ పోలీసులు కొట్టుకొని చేస్తా అంటే సైకిల్ గ్యాప్ ని యూజ్ చేసిన మన హీరో పరిగెత్తా వచ్చి మనోళ్ళతోనే పారిపోతాడు. అబ్బాస్ ఏమో వాళ్ళందరినీ పట్టుకునేసి పరిగెత్తా బయటకు వచ్చి చూస్తే ఎక్కడ మనోళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయినారు. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి ఒక ఎడారి మధ్యలో చూసుకుంటే మన హీరో ముందర ఒక గ్లాస్ ఉంటుంది, దాంట్లో ఉన్న వాటర్ కొంచెం మెరుస్తూ ఉండేసరికి మేబీ ఇదే ఆ మ్యాజికల్ వాటర్ ఏమో, ఇదే యవ్వనాన్ని ఇస్తుందేమో అని చెప్పి తాగేందుకు ట్రై చేస్తాడు. బట్ దాన్ని తాగుతా అంటే ముందరున్న తన చెల్లి తన కొడుకు ఇద్దరు వయసు అయిపోతున్నట్టు కనిపించేసరికి మేబీ దీన్ని తాగితే వాళ్ళు వయసు అయ్యే చనిపోతారేమో అని చెప్పి సెకండ్ కూడా ఆలోచించుకుంటా దాన్ని అట్లే పోసేస్తున్నట్టు చూపిస్తాడు. ఇంకా అక్కడ సీన్ వచ్చేసి లేచి చూస్తే ఇదంతా మనోడి కళ. చూసే ఇప్పుడు ఏదో ఒక ప్రైవేట్ జెట్ లో ఉన్నట్టున్నాడు, ఆ బేస్ లో అదే ఆ క్యారవార్ గానే అయింటుంది. అప్పుడే మన చాలెట్ ఏం అడుగుతుందంటే, చూడరా నువ్వు ఇంత కష్టపడి ఆ ఫౌంటైన్ ని కనిపెట్టినావే అనుకో, ఇప్పుడు ఆ మ్యాజికల్ వాటర్ నుంచి నిన్ను హీల్ చేసుకుంటావా, నువ్వు అమరత్వాన్ని పొందుతావా అంటే, చాచా మనకదంతా అవసరమే లేదే, జస్ట్ ఆ ఫౌంటైన్ ని కనిపెట్టేంత వరకు చేసే అడ్వెంచర్ లో వచ్చే థ్రిల్ అండ్ అది కనిపెట్టిన తర్వాత అది మనమే కనిపెట్టినాము, మన ఫ్యామిలీనే కనిపెట్టింది అండ్ నాన్న వల్లే మనం ఇంత చేసినాము, దీన్ని కనిపెట్టినామని ఒక పేరు రికగ్నిషన్, ఇది మాత్రమే నాకు చాలు ఇంకేం వద్దు అంటాడు. అని చెప్పేదే మర్చిపోతే మనోళ్ళు చాలా దూరం ట్రావెల్ చేస్తున్నాడు. ఆల్సో చాలెట్ హస్బెండ్ జపాన్కి ఏదో ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయినాడు కాబట్టి తన కొడుకును కూడా పిలుచుకొచ్చేస్తుంటారు. ఓకే నెక్స్ట్ లొకేషన్ ఎక్కడ అని అడిగితే ఆస్ట్రేలియాలో ఉన్న నేషనల్ లైబ్రరీగా వచ్చేసారు. యాక్చువల్లీ ఇక్కడ ఈవిల్ బైబిల్ ఉందన్నమాట. మన కెరవర్గన్ దగ్గరే దుడ్డు ఎంత అంటే అంత ఉంది కదా, సో ఆ లైబ్రరీలో ఉన్న ఇద్దరు ముగ్గురిని డబ్బులు ఇచ్చి కరెక్ట్ చేసి మా వాళ్ళు వస్తారు అని చెప్పేసరికి వాళ్ళే బయటికి వచ్చి మరీ రిసీవ్ చేసుకుంటారు. బట్ ఎందుకైనా మంచిది సెక్యూరిటీ కోసం అని చెప్పి మన ఏంజెలాని ఎంఎం ని బయటే వదిలేసి మన హీరో చార్లెట్ వీళ్ళిద్దరు మాత్రమే లోపలికి వెళ్తారు. యాక్చువల్లీ ఇదే మెయిన్ లైబ్రరీ అనమాట, ఇక్కడే బుక్స్ అన్ని ఉంటాయి. బట్ ఆ లైబ్రరీలోనే ఒక ప్రైవేట్ రూమ్ ఉంది, అక్కడే రేర్ బుక్స్ అన్ని ఉంటాయి, అందులోనే ఆ ఈవిల్ బైబిల్ కూడా ఉంది. దానికి కూడా ఆ కెరవర్ గడ యాక్సెస్ తీసుకునేసి ఉంటాడు. సో మనోళ్ళని కూడా ఆ ప్రైవేట్ రూమ్ లోకి పంపించి ఆ విక్డ్ బైబిల్ అదే ఆ ఈవిల్ బైబిల్ ని చూపిస్తారు. ఎందుకైనా మంచిది అని చెప్పి ఆ కెరవర్ గాడు అలాగే చార్లెట్ కొడుకు వాళ్ళిద్దరూ ఎగ్జాక్ట్ గా ఆ లైబ్రరీకి ఆపోజిట్ లోనే ఒక రెస్టారెంట్ లో కూర్చొని వాళ్ళనే చూసంటారు. అప్పుడే కరెక్ట్ టైంకి మన హీరోయిన్ తన మనుషులతో ఎంట్రీ ఇచ్చేసరికి బయట ఉన్న మన ఎంఎం మచా నీ గర్ల్ ఫ్రెండ్ వచ్చేయిందిరా అని చెప్పేసరికి సరే చార్లెట్ నువ్వు ఇక్కడే ఉండు నేను తనతో వెళ్ళి మాట్లాడొస్తాను అని చెప్పి బయటకు వచ్చి ఎక్కడ వెళ్ళిందబ్బా ఈ సైకోది అని చూసా అంటే తను వెనకాలే ఉంటుంది. యాక్చువల్లీ మనోళ్ళు ఎగ్జాక్ట్ గా ఈ లైబ్రరీలోనే ఉన్నారనే విషయం తెలుసు, బట్ ఆ ప్రైవేట్ రూమ్ లో ఉన్నారనే విషయం తనకు తెలియదు కదా. సో యాక్చువల్లీ తను వెతుకుతా ఉంటుంది, కానీ కరెక్ట్ టైంకి మన హీరో వచ్చి దాన్ని కూడా చూపించేసి ఉంటాడు. ఏంటి మనమంటే అంతలవ్వా ఎక్కడికి వెళ్ళినా వెతుక్కొని వస్తానంటే, అవునులే పడవలో ముంచేసి వెళ్ళిపోయినావు కదా అందుకే నిన్ను ముంచేందుకు వచ్చినా అని చెప్పి గన్తో ఫైట్ చేసావా కత్తితో ఫైట్ చేసావా అని చెప్పేసరికి కత్తి అని చెప్పేసరికి గన్ అక్కడ పెట్టేసి కత్తితో ఫైట్ చేస్తుంది. మనోడి దగ్గర అది కూడా లేదనమాట. బట్ నాట్ బ్యాడ్, మనోడు బాగానే ఫైట్ చేసి తన్ని ఈజీగా పడగొట్టేసి ఆ కత్తిని కూడా దొబ్బేసేసరికి వెంటనే తన మనిషి వచ్చి మనోడిని వెనక నుంచి పట్టేస్తాడో లేదో 2-3 ఏట్లు వేసేసరికి వాడు అక్కడే పడిపోతాడు. ఇంకా పరిగెత్తా వెళ్ళి తను పెట్టేసిన గన్ ఎత్తుకుందాం అనుకుంటే టప్పు అని చెప్పి వెనక నుంచి షూట్ చేస్తుందా, చూడబోతే ఎక్స్ట్రా గన్ కూడా తను పెట్టుకున్నట్టుంది. కదిలి
వెళ్తే ఖచ్చితంగా కాల్ చేస్తుంది అని తెలుసు. సో చుట్టూ చూసంటే కింద ఒక తాడు కనిపించేసరికి తను దగ్గరకు వస్తుందో లేదో టక్కన తన కాళ్ళకి చుట్టేసి ఎత్తి కింద దూవేస్తాడు. తను పైకి రావడానికి కనీసం ఒక 10-15 నిమిషాలన్నా అవుతుందన్నమాట. ఆ గ్యాప్ లో మనోడు లోపలికి వెళ్ళి చూస్తే మన చార్లెట్ ఇంకా దాన్ని కనిపెట్టకపోయేసరికి ఓకే గైస్ ప్లాన్ బి అంటాడు. వెంటనే వాళ్ళు ముగ్గురు ఏదో స్మెల్ వస్తుంది, ఏదో కాలిపోతున్నట్టు స్మెల్ వస్తుంది, మేడం మీకేం రావట్లేదా అంటే లేదని చెప్పేసరికి సరే కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి పీల్చుకోండి అంటే తను కూడా పీల్చుకుంటుందో లేదో వెంటనే మత్తు ముందు కొట్టేస్తాడు. ఇలాంటి టైంలో ఆ బైబుల్ ని తీసుకుని బయటికి వెళ్తే మన హీరోయిన్ తన మనుషులందరూ బయటే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పట్టేస్తారు. సో బయటికి ఎలా వెళ్ళేది అని ఆలోచిస్తా అంటే అప్పుడే ఆ ఏంజలా ఉంది కదా, తను మధ్యలో ఒక బాంబు పెట్టి పేల్చేసరికి అంతే ఆ డ్రైనేజ్ నుంచి ఈజీగా తప్పించుకెళ్ళిపోతారు. అట్లే ఈ పక్క క్యార్వర్ గాని బుడ్డోని చూసుకుంటే పనంతా అయిపోయింది కదా, ఇంక వెళ్దామని చెప్పి వెళ్తా అంటే వాళ్ళెవరో ఇద్దరు మనోళ్ళిద్దరిని రౌండప్ చేసేసరికి ఓకే మనోళ్ళిద్దరు ఇరుక్కుపోయినారు అనుకుంటే ఓర్ని ఆ క్యార్వర్ గాడు ఒక్కడే వాళ్ళిద్దరిని లేపేస్తాడు. పర్లేదే వీడికి క్యాన్సర్ ఉన్నా కూడా ఇంత బాగా ఫైట్ చేస్తున్నాడు. అట్లే ఈ పక్క మనోళ్ళని చూసుకుంటే ఏదో ఒక మ్యాన్ హోల్ నుంచి బయటకు వచ్చేసరికి మనోళ్ళు ముగ్గురు అక్కడి నుంచి ఈజీగా తప్పించుకెళ్ళిపోతారు. ఆ తర్వాత ఆ లైబ్రరీకి వచ్చిన అబ్బాస్ ఇంత రెస్ట్రిక్టెడ్ ఏరియా కూడా వచ్చినాడంటే చాలానే ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్టుంది. సో ఫస్ట్ ఆ క్యార్వర్ గాని పట్టుకోండి, వాడే వీటన్నిటికీ మూలాధారంగా ఉన్నాడు అంటాడు. మళ్ళీ మనోళ్ళని చూసుకుంటే ఈ బుడ్డోడు చార్లెట్ దగ్గరికి వచ్చి మమ్మీ మీరు లోపల ఎంత చూసినారో ఏమో తెలియదు కానీ బయట నేను ఆ రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చేటప్పుడు వాళ్ళెవరో ఇద్దరు మనుషులు వచ్చినారా, ఈ క్యార్వర్ గాడు వాళ్ళిద్దరిని ఈజీగా పడగొట్టేసినాడు అని చెప్పి వాడి గురించి గొప్పలు చెప్తా అంటే ఏంది క్యార్వర్ వాళ్ళతో ఫైట్ చేసినాడా, మాతో ఉంటే నీ లైఫ్ డేంజర్నే కదరా, వాడితో పంపిసి వాడితో కూడా నీ లైఫ్ డేంజర్ అంటే ఇంకా నేను ఇక్కడ ఎందుకురా ఉండాలి, మనం ఇద్దరు ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదా అని చెప్పి ఆల్మోస్ట్ మన చార్లెట్ ఇక్కడ నుంచి బయలుదేరేందుకు రెడీ అయిపోయింది. బట్ ఆ గ్యాప్ లోనే మనోళ్ళు ఆ బైబిల్ ని 2-3 సార్లు స్కాన్ చేసి ఉంటారనమాట. బట్ వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ రాకపోగా అదేదో ఒక కోడ్ వచ్చింటుంది, బట్ దాన్ని ఎలా డీకోడ్ చేసేది అని చెప్పి వాళ్ళకే అర్థం కాలేదు. ఎందుకంటే అది మోర్స్ కోడ్ కాదు, సైఫర్ టెక్స్ట్ కాదు, అందుకని చెప్పి నంబర్స్ కూడా కాదు. సో ఇది మ్యాథ్సా ఫిజిక్సా సైన్సా ఏంద్రా అని చెప్పి వాళ్ళు తల పీక్కుంటా అంటే ఆ గ్యాప్ లో మన హీరోయిన్ తన కొడుకుని పిలుచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బట్ ఈ కాన్వో మొత్తం ఆ బుడ్డోడు వినింటాడనమాట. సో బయటకు వచ్చిన తర్వాత మమ్మీ నాకెందుకో వాళ్ళు మాట్లాడుతున్న ఆ కోడ్ అనేది మ్యాథ్సో సైన్సో కాదు, నాకు దీని గురించి తెలుసు అని చెప్పి వెంటనే లోపలికి వెళ్ళి చూస్తే ఆ కోడ్ అనేది మ్యూజిక్ లో ఉన్న సింపుల్ కీ నోట్స్ అనమాట. దాన్ని క్రాక్ చేసిన ఆ బుడ్డోడు దాన్ని ప్లే చేశాడో లేదో వెంటనే ఆ ట్యూన్ ని యూజ్ చేసి వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేసేసరికి ఒక సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ పేరే వాటర్ ఇన్ ద డెజర్ట్ అంట. దాన్ని రాసి ఎన్నో ఏళ్ళు అయిపోయిందంట. ఆల్సో దాన్ని ఎవరు రాసినారు అని చెప్పి ఎగ్జాక్ట్ గా ఎవరికి తెలియదంట. బట్ ఆ సాంగ్ దేని గురించి చెప్తుందంటే 7 వండర్స్ ఉన్నాయి కదా మన ఎర్త్ పైన, వాటిని రిప్రజెంట్ చేసేలా ఉంది అని చెప్పి మ్యాప్ చూపిస్తే అప్పుడే మనోడు ఏం చెప్తాడంటే మనకు దొరికిన పెయింటింగ్స్ లో ఒక ఆర్డర్ వచ్చింది కదా 6 అన్నట్టు, దాన్ని ఎగ్జాక్ట్ గా వాటిపైన పెట్టు అంటే ఎగ్జాక్ట్ గా సరిపోతుంది. బట్ ఒకే ఒకటి మాత్రమే మిస్సింగ్. అదే ఈజిప్ట్ లో ఉన్న గీజా పిరమిడ్స్ తెలిసేసరికి ఓకే ఇంకా అక్కడికి వెంటనే బయలుదేరదామని చెప్పి రెడీ అయిపోతారు. బట్ మన చార్లెట్ ఒప్పుకోదనమాట. ఈ అడ్వెంచర్ మొత్తం రిస్కే ఉంది, అందులోనూ నా కొడుకును కూడా పిలిచికెళ్తాను, వాడి లైఫ్ ని కూడా డేంజర్ లో పడేస్తాను అంటే నేను ఖచ్చితంగా ఒప్పుకోను అని చెప్పేసరికి చూడు చార్లెట్ లాస్ట్ టైం ఏదో తెలియక జరిగింది, అందులోనూ నీ కొడుక్కి నాకు ఏం కాలేదు. బట్ ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ అనేది చాలా సెక్యూర్డ్ గా ఉంటుంది, ఎందుకంటే నా దగ్గర పనిచేసే సెక్యూరిటీస్ లో ప్రొఫెషనల్స్ అందరినీ ఆ ఒక్క ప్లేస్ లోనే దింపినాను. సో మీకేం కాకుండా మళ్ళీ ఈ ప్లేస్ లో సేఫ్ గా దింపే బాధ్యత నాది. సో నమ్మి రండి అని చెప్పేసరికి వెంటనే వాళ్ళందరూ అక్కడి నుంచి బయలుదేరతారు. అప్పుడే మనోడికి మళ్ళీ సేమ్ కాల్ వస్తుందన్నమాట. ఒక గోల్డెన్ మాస్క్ ని వాడి బ్యాగ్ లో పెట్టుకుంటా అంటే ముందర వాళ్ళ నాన్న ఉంటాడు. బట్ దాన్ని ఎత్తుకున్న వల్ల ఎందుకో తెలియదు అట్లే కింద పడి చనిపోయేటట్టు చూపించి ఆ తర్వాత మన హీరో కూడా దానివల్ల అఫెక్ట్ అవుతున్నట్టు చూపించి టక్కని లేచి చూసి ఇదంతా మనోడి కళ. అట్లే ఈ పక్క మన హీరోని చూసుకుంటే తన మాస్టర్ అనుకుంటా ఆయనకు చెప్తా ఉంటుంది ఆల్మోస్ట్ వాళ్ళ ఆ ఫౌంటైన్ ని కనిపెట్టేంత వరకు వెళ్ళిపోయినారు అంటే సరే సరే మన పూర్వీకులు దాన్ని దాచిపెట్టింది ఊరికే కాదు, ఏదో ఒక ముఖ్య కారణం ఉండనే ఉంటుంది. సో ఎందుకైనా మంచిది పరిస్థితి చేజారిపోతుంది అనుకున్నప్పుడు ఈ కీని యూజ్ చేయని చెప్పి ఏదో ఒక కీని ఇస్తున్నట్టు చూపిస్తారు. మళ్ళీ మనోళ్ళని చూసుకుంటే ఈజిప్ట్ లోపలికి ఎంటర్ అయిపోతే కాక వాళ్ళ దగ్గర ఉన్నటువంటి హైలీ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ ని యూజ్ చేసి ఏ పిరమిడ్ లోపల ఏ సీక్రెట్ ఛాంబర్ ఉంది అని చెప్పి మొత్తం స్కాన్ చేసి చూస్తే ఒకే ఒక పిరమిడ్ లోపలే చాలా ఛాంబర్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా అందులోనే ఫౌంటైన్ ఉండేందుకు ఛాన్స్ ఉంది అని చెప్పి వాళ్ళు వెళ్తా అంటే అప్పుడే మన చార్లెట్ మాత్రం కొంచెం సాడ్ గా కనిపించేసరికి ఏమైంది ఏమైనా ప్రాబ్లమా అంటే ఏం లేదు, ఇన్ కేస్ ఆ పిరమిడ్ లోపల ఫౌంటైన్ దగ్గర ఏదైనా దొరికితే ఏదైనా విచిత్రంగా కనిపిస్తే దానికి కొంచెం దూరంగా ఉండు అంటుంది. ఏంటి సడన్ గా ఇంత కేరింగ్, నా గురించి తెలిసిందే కదా అంటే నీ గురించి తెలిసే చెప్తా అన్నా. యాక్చువల్లీ మన నాన్న ఆ గోల్డెన్ మాస్క్ ని కనిపెట్టేందుకు ఆల్మోస్ట్ వాడి లైఫ్ మొత్తాన్ని సాక్రిఫైస్ చేసి దాన్ని కనిపెట్టినాడు.
పెట్టినాడు. అలాంటప్పుడు దాన్ని ఎందుకు వాడిని తీసుకురాలేదు, కొంచెం ఆలోచించి లూక్ అని చెప్పేసరికి సర్సర్లే నేను చూసుకుంటానని చెప్పి మనోడు ఈ విషయాన్ని కొంచెం లైటే తీసుకుంటాడు. ఇంకా పిరమిడ్ దగ్గరికి కూడా వచ్చేసి ఉంటారు. ఆ కార్వర్ గాడు చెప్పినట్టుగానే ఒక 20-30 మంది బల్కీ గైస్ ని సెక్యూరిటీ కోసం అని చెప్పి పిలుచుకొచ్చింటాడు. బట్ ప్రతి ఒక్కరి చేతిలోనూ ఒక బ్యాగ్ ఉండేసరికి ఎందుకని చెప్పి మన చార్లెట్ కి లైట్ గా డౌట్ వస్తుంది. బట్ మనోడు మాత్రం గుడ్డిగా నమ్మేసి ఏంజల్ అని ఎంఎం ని బయటే ఉండమని చెప్పి ఒక హిస్టరీ ప్రొఫెసర్ సాయంతో లోపలికి వచ్చి ఆ పిరమిడ్ మొత్తాన్ని చూసంటారు. ఓకే ప్రొఫెసర్, ఇప్పుడు మేము అండర్ గ్రౌండ్ కి వెళ్ళాలి, దానికి ఎంట్రన్స్ ఎక్కడ ఉంది అని అడిగితే అండర్ గ్రౌండా, నేను చూసినంత వరకు ఇంతే ఉండేది, ఇంతవరకు మాత్రమే మీరు చూడగలరు అంటే, లేదు ప్రొఫెసర్ కింద వెళ్లేందుకు కూడా ఒక దారి ఉంది, మేము స్కాన్ చేసి చూసినాము అంటే మేబీ ఉండొచ్చు, బట్ మీకు అందుకు పర్మిషన్ లేదు అని చెప్పేసరికి పర్మిషన్ గురించి అంతా మీరు మాట్లాడాల్సిన అవసరమే లేదు ప్రొఫెసర్ అని చెప్పి వాడిని బలవంతంగా బయటికి దొబ్బేసి ఒక గోడ దగ్గర డ్రిల్ అయ్యేసరికి కింద వెళ్లేందుకు దారి కూడా కనిపించేస్తుంది. బట్ అప్పటికే ఆ క్యారవర్ గాడి క్యారెక్టర్ లో చాలా చేంజెస్ ని మనోళ్ళు అబ్జర్వ్ చేసినారు, ముఖ్యంగా గ్రీడీనెస్ ని. ఇంకా మనోళ్ళు దాని లోపల వెళ్తున్నట్టు చూపిస్తారు. అట్లే బయట చూసుకుంటే ఎట్లో ఆ అబ్బాస్ గాడు మనోళ్ళని ట్రాక్ చేసి ఇక్కడ దాకా వచ్చేసి ఉంటాడనమాట. డైరెక్ట్ గా అక్కడ సెక్యూరిటీ టీం ఉంటుంది కదా, వాడి దగ్గరికి వచ్చి అర్జెంట్ మ్యాటర్, వెంటనే లోపలికి వెళ్ళాలి అంటే సారీ ఈ రోజు కుదరదు, లోపల ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి రేపు కావాలంటే రండి అని చెప్పేసరికి, చూడు తమ్ముడు తెలిసి మాట్లాడుతున్నావో తెలియక మాట్లాడుతున్నావో తెలియట్లేదు, కానీ వెపన్స్ అన్నిటిని తీసుకునే వచ్చినామంటే అన్నా మేము కూడా వాటిని మోసుకునే వచ్చినాము, సో మీరేం బాధపడాల్సిన అవసరం లేదు, దయచేయండి అని చెప్పేసరికి సరే సరే చూసుకుంటాలని చెప్పి వాడు వెళ్ళి కార్ ఎక్కినట్టు చూపిస్తారు. మళ్ళీ మనోళ్ళని చూసుకుంటే ఎట్లో ఆ ఛాంబర్ లోపలికి కూడా వచ్చేసి ఉంటారు. బట్ ఆ బ్లూ ప్రింట్ లో చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్ గా రూమ్ మిడిల్ లో ఒక దారి ఉందంట, దాన్ని యూజ్ చేసి కిందకి వెళ్ళాలంట. బట్ కరెక్ట్ గా మధ్యలోనే ఒక వెయిట్ అయిన రాయి ఉండేసరికి దాన్ని వీళ్ళు దొబ్బేందుకు ట్రై చేశారు, కొట్టేందుకు ట్రై చేశారు, ఏది వర్కౌట్ అవ్వకపోయేసరికి మెంటల్ అయిపోయిన ఆ కార్వర్ గాడు బాంబులు తెచ్చినారు కదా దాన్ని పెట్టేంటారు అని చెప్పేసరికి, రే బాంబులు ఏంటరా బాంబులు, దగ్గర దగ్గర 5000 సంవత్సరాలకు ముందు కట్టిన పిరమిడ్ ఇది, కొంచెం అటు ఇటు అయినా కూడా పిరమిడ్ మొత్తం కూలిపోతుంది, దీంట్లోనే మనం కూడా సావాల్సింది, సో ఏదో ఒక దారి ఉంటుంది, వెయిట్ చేయండి అంటుంది. అట్లే ఈ పక్క బయట చూసుకుంటే అబ్బాస్ గానికి అవమానం అయిపోయింది కదా, సో వాళ్ళ టీం మొత్తాన్ని పిలుచుకొచ్చేదే కాక హెవీ గన్స్ అన్నిటిని తీసుకొచ్చేంటారు అని చెప్పేసరికి వాళ్ళు ఫుల్ ఆర్మర్డ్ గానే వస్తున్నారు అర్థం చేసుకున్న కార్వర్ గాడి మనుషులు ఒక లాంచర్ పెట్టి ఒక కార్నే లేపేస్తారు. ఇంకేముంది వాళ్ళిద్దరికి మధ్యలో ఒక మినీ వార్ జరుగుతున్నట్టు చూపించి అట్లే ఇంకా దూరంలో చూసుకుంటే మన హీరోయిన్ కూడా వచ్చినట్టు చూపిస్తారు. మళ్ళీ మనోళ్ళని చూసుకుంటే ఎంత ట్రై చేసినా అది ఇంచి కదలనంటాంది, మధ్యలో ఈ కార్వర్ గాడు వేలే మెంటల్ ఎక్కేసి బాంబులు పెట్టేస్తా అంటున్నాడు, ఈ పిరమిడ్ వేరే అంత స్టేబుల్ గా లేదు, సో ఏమవుతుందో అని చెప్పి వాళ్ళు కొట్టుకొని చేస్తా అంటే ఈ బుడ్డోడు ఉన్నాడు కదా వాడు సైడ్ వచ్చి ఆ రూమ్ లో ఉన్న ప్రతి మూలను చూసి అక్కడున్న డిజైన్స్ ని అక్కడున్న వస్తువుల్ని వాటన్నిటిని చూసి ముందర ఒక తబలలా ఉంటుందన్నమాట. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అది తబల లాంటిదే అనుకుంటా. దాన్ని లైట్ గా వాడుకున్న స్కిల్స్ ని యూజ్ చేసి దాన్ని ప్లే చేసేసరికి ఒక ధ్వని క్రియేట్ అవుతుంది చూడండి. లిటరలీ ఈ సీన్స్ చూసేందుకు భలే ఉంటాయి. వాడు క్రియేట్ చేసే మినిమల్ సౌండ్స్ అనేది కింద ఉన్న గొట్టాల్లోకి వెళ్ళి ఒక పెద్ద ధ్వనిలా బయటికి వచ్చేసరికి ఓకే ఇదేదో సౌండ్ ఇంజనీరింగ్ లా ఉంది అని చెప్పి అర్థం చేసుకుంటుంది. సో చుట్టూ చూసంటే పైన ఒక గంటలా కనిపిస్తుంది, ఆల్సో కొంచెం దూరంలో ఒక కత్తిలా కనిపించేసరికి దాన్ని ఎత్తి ఆ గంటను కొడుతుందో లేదో ఒక చిన్న సౌండే ప్రొడ్యూస్ అవుతుంది. బట్ ఆ ధ్వని అనేది చెవులు చిల్లులు పడిపోయేలా వస్తుంది. దానివల్ల అక్కడున్న శాండ్ మొత్తం గాల్లోకి తేలేదే కాక ఇంతసేపు వీళ్ళందరూ కలిసి ఆ రాయిని తోసేందుకు ట్రై చేసినారు, బట్ ఎంత తోసినా ఇంచి కూడా కదలలేదు కదా. ఇప్పుడు అది గాల్లోని తెలియసరికి మన హీరోయిన్ సింపుల్ గా లెఫ్ట్ హ్యాండ్ తోనే దాన్ని దుబ్బేస్తుంది. దాని కింద ఉన్న ఒక ఫ్లోర్ ఇప్పుడు ఒక లిఫ్ట్ లా పనిచేసి కింద వెళ్తుండేసరికి వెంటనే మన హీరోయిన్, తన చెల్లి, ఆ బుడ్డోడు, అలాగే ఆ కార్వర్ గాడు, వాడికి తోడుగా ఒక మనిషి, వాళ్ళ 5 మంది కిందకి వెళ్తున్నట్టు చూపిస్తారు. మిగతా వాళ్ళందరూ ఎవరూ రాకుండా కాపలా కాసేందుకు అని చెప్పి వాళ్ళని అక్కడే వదిలేసి ఉంటాడు. అట్లే బయట చూసుకుంటే కార్వర్ గాడి మనుషులు పోలీసులందరినీ ఎట్లా అంటే అట్లా కాల్చి చంపేస్తుంటాడు. బట్ వాళ్ళు అనుకుంటే ఈజీగా చంపేయచ్చు, బట్ వాళ్ళు జస్ట్ డిఫెండ్ మాత్రమే చేసుకుంటున్నారు. అది నచ్చని మన ఎంఎంఐ ఏంజలా పోలీసులకి హెల్ప్ చేయాలి అని చెప్పి సొంత టీమ్ తోనే ఫైట్ చేసేసరికి వాళ్ళు ఊరుకోరు కదా, సో మన ఏంజలాకి షోల్డర్ లోనే దింపేస్తాడు. ఆ తర్వాత ఫస్ట్ మనోళ్ళిద్దరిని లేపేద్దామని చెప్పి దగ్గరకు వస్తా అంటే కరెక్ట్ టైం కి ఎంట్రీ ఇచ్చిన మన హీరోయిన్ ఒక్కతే వాళ్ళ 5 మందిని లేపేస్తుంది. ఆ తర్వాత పరిగెత్తా లోపలికి వెళ్ళేసరికి వెంటనే అబ్బాస్ గారు కూడా ఆ ప్లేస్ కి వచ్చేసి వాడు కూడా పరిగెత్తా లోపలికి వెళ్తాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు దగ్గర ఒకే పర్పస్ కోసమే ఫైట్ చేస్తున్నారు కదా, సో వాళ్ళిద్దరూ కలిసిపోతారు. మళ్ళీ మనోళ్ళని చూసుకుంటే ఆ లిఫ్ట్ ని యూజ్ చేసి కిందకు వచ్చేసినారు కదా, అలా అక్కడ ఉన్న టనల్స్ ని, ఛాంబర్స్ ని, వాటన్నిటిని దాటుకుంటా వెళ్తాంటే అప్పుడే ఆ గోడల పైన కొన్ని అక్షరాలు రాసింటుందన్నమాట. వాటిని మన హీరో చదువుకుంటా వస్తుంటాడు. అవి ఆల్మోస్ట్ కొన్ని పాజిటివ్ అంటే నెగిటివ్ ఎక్స్ప్రెషన్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్ కి వరాలు శాపాలుగా మారుతాయి, దేవుళ్ళు దెయ్యాలుగా మారుతారు, అంటే చివరిగా దాహం ఉన్నవాడికి మాత్రమే దాహం తీరుతుంది, లేనిచో దహించబడుతుంది ఉండేసరికి ఇది ఎందుకు చెప్తాంది, ఏం చెప్పొస్తుంది అని చెప్పి మనో
మనోళ్ళకి లైట్ గా కన్ఫ్యూజన్. సరే అని చెప్పి నచ్చుకుంటా వెళ్తాంటే అప్పుడే ఒక డెడ్ ఎండ్ కనిపించేసరికి కిందే ఒక శిల ఉంటుంది, దాంట్లో ఒక చిన్న బాల్ లా కనిపించేసరికి దాన్ని ఎత్తి ఆ హోల్లో పెడుతుందో లేదో వెంటనే ఆ డోర్ కూడా ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడే ఎగ్జాక్ట్ డెడ్ ఎండ్ ని వీళ్ళు చూసారు. యాక్చువల్లీ కింద ఐ షేప్ లా కనిపిస్తుంది కదా, ఎగ్జాక్ట్ గా దానికి మిడిల్ లోనే ఆ ఫౌంటైన్ ఉంది. బట్ అంత కిందకి ఎలా వెళ్ళి దీన్ని అర్థం కాక వీళ్ళే తల పీక్కుంటాంటారు. అట్లే కొంచెం బయట చూసుకుంటే ఆ ఛాంబర్ లో ఒక 4-5 సోల్జర్స్ సెక్యూరిటీగా ఉన్నారు కదా, ఆ ప్లేస్ కి వచ్చిన మన హీరోయిన్ అలాగే అబ్బాస్ వాళ్ళిద్దరూ కలిసి ఆ 4 సోల్జర్స్ ని ఈజీగా లేపేస్తారు. బట్ కిందకి వెళ్లేందుకే ఉన్న లిఫ్ట్ లేదు కదా, సో వాళ్ళు ఎలా వెళ్ళారబ్బా అని ఆలోచిస్తుంటే అప్పుడే మన హీరోయిన్ ఒక 2 రోప్స్ ని కనిపెట్టేసరికి ఇంకా దాన్ని యూజ్ చేసి మనోళ్ళు కిందకి దిగుతున్నట్టు చూపిస్తారు. మళ్ళీ మనోళ్ళని చూసుకుంటే మనోళ్ళు కూడా కిందకి వెళ్ళాలి కదా, సో ఖచ్చితంగా ఏదో ఒక దారి ఉంటుంది అని చెప్పి చుట్టూ వెతుకుతా అంటే అప్పుడే కింద ఒక బొమ్మలా కనిపిస్తుంది. ఆల్సో దానిపైన బ్లూగా ఒకే ఒకటి మాత్రం కొంచెం ఆడుగా కనిపించేసరికి దాన్ని తిప్పుతాడో లేదో వెంటనే గోల్డ్ లోపల ఉన్న అన్ని మెట్లు బయటకు వచ్చేస్తాయి. సరే అని చెప్పి కిందకి వెళ్ళి కరెక్ట్ గా మధ్యలోకి వెళ్ళి చూస్తే మళ్ళీ అది ఎక్స్పాండ్ అయ్యి మరిన్ని మెట్లు కింద కనిపించేసరికి చూసే మనకే కళ్ళు తిరుగుతుంది. అయినా ఆ కాలంలోనే ఇంత ఓపిక్ గా ఎవడు చేసినాడో. సరే పదండి ఏం చేద్దామని చెప్పి ఆ మెట్లు కూడా దిగి మన హీరో కిందకి వెళ్ళి చూస్తే కొంత నీళ్లు ఉండేసరికి ఓర్ని దీనికోసమరా ఇంత దూరం వచ్చింది అంటాడు. చూడు కార్వార్, ఇప్పటికీ ఓటే చెప్పేది, నాకు ఆ ఫౌంటైన్ లో ఉన్న వాటర్ వద్దు, నాకు ఆ మ్యాజికల్ వాటర్ వద్దు, నాకు అమరత్వం అస్సలు అవసరం లేదు. జస్ట్ అలాంటి ఒక హీలింగ్ వాటర్ ఉందా లేదా అని తెలుసుకునేందుకే నీతో వచ్చినానే తప్ప నాకు పెద్దగా దానిపైన ఎటువంటి మోజు లేదు. నువ్వే కావాలంటే మొత్తాన్ని కూడా తాగే అని చెప్పేసరికి వాడు ఇప్పుడు సడన్ గా ప్లేటే మార్చేస్తాడు. అదంతా కుదరదు, ఖచ్చితంగా నువ్వే ఫస్ట్ ఆ వాటర్ ని తాగి నాకు చూపించాలి అని చెప్పి గన్ ఎత్తుకుని టప్ అని చెప్పి మనోన్న షూట్ చేస్తాడా. ఇప్పుడే మనకు వాడి యొక్క అసలు రంగులే తెలుస్తుంది. నిజానికి వాడికి ఎటువంటి లంగ్ క్యాన్సర్ లేదు, కిడ్నీ క్యాన్సర్ లేదు, జస్ట్ అమరత్వాన్ని పొందడానికి మాత్రమే ఇంత దూరం ఇంత రిస్క్ చేసి వచ్చింటాడు. సో మర్యాదగా వాటర్ తాగి అది నిజంగానే హీల్ చేస్తుందా లేదంటే ఇంకేదైనా చేస్తుందా అని చెప్పి ప్రూవ్ చేసి చూపిస్తావా, లేదంటే నీ చెల్లిని ఆ బుడ్డోని లేపేనని చెప్పి గన్ పాయింట్ పెట్టి బెదిరించేసరికి సరే అని చెప్పి మన హీరో కూడా దిగుతాడు. ఆ వాటర్ కొద్దిగానే ఉంది కదా, జస్ట్ దాన్ని టచ్ చేస్తాడో లేదో వెంటనే చుట్టూ వాటర్ మొత్తం వచ్చేస్తుంది. ఆ తర్వాత వాడి గాయం నుండి జస్ట్ ఒక బ్లడ్ డ్రాప్ కింద పడుతుందో లేదో వెంటనే ఆ నీరు మొత్తం యాక్టివేట్ అయిపోతుంది. అట్లే మన హీరోని గాల్లోకి లేపి ఆ గాయాన్ని ఈజీగా హీల్ చేస్తుంది. నెక్స్ట్ వాడిని టెంప్ట్ చేసి ఆ వాటర్ ని తాగమని చెప్పేసరికి మనోడు కూడా చేతిలో ఎత్తుకునేసి తాగేంత వరకు వెళ్ళిపోతాడు. బట్ అప్పుడే ఒక చిన్న విజన్ లా దాంట్లో కనిపిస్తుంది. విషయం ఏంటంటే వీళ్ళు ఈ నీరును తాగినట్లయితే వాళ్ళు అమరత్వాన్ని పొందుతారన్న విషయం వాస్తవమే. బట్ వాళ్ళ ఆయుష్ ఎలా పెరుగుతుందంటే వీళ్ళు ప్రేమించింటారు కదా, వీళ్ళకు నచ్చిన వాళ్ళు అని చెప్పి కొందరు వాళ్ళ ఆయుష్ను పీల్చుకునే వీళ్ళ ఆయుష్ను పెంచుకుంటారు. అంటే మన హీరోకి తన చెల్లి కొడుకంటేనే ఎక్కువ ప్రేమ కాబట్టి వాళ్ళ ఆయుష్ తగ్గిపోయిన తర్వాతే వీడు వాడు ఆయుష్ని పెంచుకోగలుగుతాడు. దాని అర్థం చేసుకున్న మన హీరో ఒక్క చుక్క కూడా తాకుండా దాన్ని అట్లే వదిలేస్తాడు. బట్ తగిలిన గాయం అనేది హీల్ అయిపోయింది కదా, ఇది అర్థం చేసుకున్న ఆ విలన్ గాడు వెంటనే ఎట్లా అంటే అట్లా కాల్ చేసేసరికి ఎన్ని బుల్లెట్స్ దిగినా కూడా వెంటనే హీల్ అయిపోతుంది. ఇంకా ల్యాబ్ రాట్లా మనోడి పైన టెస్ట్ చేసినాడు, వర్క్ అయింది కదా. సో మనోడు కిందకి దిగి వెళ్ళిపోతాంటే అవును ఎందుకు నువ్వు ఆ వాటర్ ని తాగలేదు అంటే నాకు అమరత్వం అవసరం లేదు, నేను నార్మల్ గానే చనిపోతా అని చెప్పేసరికి సెల్లే అది నీ నష్టం అని చెప్పేసి వాడు కిందకి వెళ్ళి ఆ వాటర్ ని ఏకదం తాగేస్తాడు. ఈ దరిద్రుడికి నచ్చిన వాళ్ళు అని చెప్పి ఎవరు లేరేమో, సో ఆ విజన్ లో సేమ్ వాడి ప్రతిబింబమే కనిపించేసరికి ఏముందిలే అని చెప్పి తాగేస్తాడు. విచ్ మీన్స్ వాడి ఆయుష్ ను వాడే పీల్చుకుంటున్నట్టు అనమాట. సో వాడికి వయసు అయిపోయి చాలా దారుణంగా చనిపోతా అంటే ఏదో తప్పు జరగబోతుంది అర్థం చేసుకున్న మన హీరోయిన్ వెంటనే తన మాస్టర్ ఇచ్చిన కీ గుర్తొచ్చేసరికి దాన్ని యూజ్ చేసి దాన్ని షట్ డౌన్ చేస్తుంది. ఇంకా అది క్లోజ్ అయిపోయి లోపల వాడు చచ్చిపోతా అంటే వెంటనే మనోళ్ళందరూ అక్కడి నుంచి బయటకు వచ్చేసి వెంటనే మెట్లకి పైకి వెళ్ళిపోదాం అనుకుంటే తను ఆల్రెడీ షట్ డౌన్ చేసింది కదా. సో ఆ మెట్లన్నీ మళ్ళీ ఆ గోల్డ్ లోపలికే వెళ్ళిపోతుంటాయి. ఎట్లో చార్లెట్ ఆ బుడ్డోడు ఫస్ట్ పైకి వెళ్ళిపోతారు, ఆ తర్వాత మన హీరో వెళ్తుంటాడు, లాస్ట్ ఆ సెక్యూరిటీ వస్తుంటాడు అనమాట. బట్ ఆల్మోస్ట్ ఆ మెట్లు లోపలికి వెళ్ళిపోయేసరికి వాడు అంత హైట్ నుంచి కింద పడి చనిపోతాడు. ఇంకా మనోడు ఆల్మోస్ట్ పడిపోయే స్టేజ్ లో ఉంటే కరెక్ట్ టైం కి మన హీరోని వచ్చి మనోని కాపాడేసి అక్కడి నుంచి మనోళ్ళు ముగ్గురిని సేఫ్ గా బయటికి పిలుచుకొచ్చేస్తుంది. లాస్ట్ కి మన హీరో దగ్గరికి వచ్చి ఆ ఫౌంటైన్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరూ దానికి టెంప్ట్ అయిపోయి ఆ వాటర్ ని ఖచ్చితంగా తాగేస్తారు. బట్ నువ్వు మాత్రం ఎందుకో తాగలేదు, నీలో ఏదో ఉంది అని చెప్పి వాడికి ఒక ముద్దు పెడేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అండ్ ఆ పెయింటింగ్స్ ని దొంగతనం చేసినారు కదా, ఆ క్రైమ్ ని ఆ కార్వర్ గాని పైన వేసేయండి అని చెప్పేసరికి అబ్బాస్ కూడా సరే అని చెప్పి ఒప్పుకుంటాడు. ఇంకా మనోళ్ళు ఇంతటితో తృప్తి చెందుతారో ఇంతటితో ఆగిపోతారో అనుకుంటే లేదు, సేమ్ ఇలా దాచిపెట్టిన దాన్ని దేన్నో దాన్ని కనిపెట్టాలి అంటే ఖచ్చితంగా నేను అడ్వెంచర్ చేసేందుకు రెడీ అని చెప్పి సెకండ్ పార్ట్ కూడా ఉంది అని చెప్పి ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చి ఇక్కడే మూవీని కూడా ముగించేశారు. ఎలా ఉంది గైస్ మూవీ, బాగుందా?
ఓకే గైస్, ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.